హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ వెరీ హెల్తీ పానీపూరి. హలో, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్, పానీపూరి హెల్తీ అంటున్నారా? అదేంటి అనుకుంటున్నారా? సో దీంట్లో నో ఆయిల్ కంటెంట్ అండి. కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 4 పిడికెడమైన బఠానీలు నేను ఒక ఓవర్ నైట్ వరకు నేను నానబెట్టుకున్నానండి. మీరు ఓవర్ నైట్ నానబెట్టే అంత టైం లేకుంటే మీరు వేడి నీళ్ళల్లో ఒక 2 గంటలు నానబెట్టినా కూడా దట్ ఈజ్ ఈక్వల్ టు సోకింగ్ ఫర్ 12 అవర్స్ అండి. సో మీరు ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. నేను 12 గంటలు నానబెట్టానండి బఠానీలు, గ్రీన్ కలర్ బఠానీలు. అవి ఇప్పుడు నేను కుక్కర్లో వేసుకొని ఒక 2 పొటాటోలు వేసుకొని 1 టీ స్పూన్ పైన ఉప్పు వేసి నేను ఒక 20 విజిల్లు వచ్చేంత వరకు నేను కుక్ చేసుకుంటున్నానండి. కంటిన్యూస్గా 20 విజిల్స్ పెట్టకూడదు. ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 10 విజిల్లు పెట్టుకో. సో విజిల్ అన్నీ వచ్చేసాయండి. ఆవిరిపోయేంత లోపల నేను పానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమ్మకాయ సైజ్ మైన చింతపండు వేసి దాంట్లో కొంచెం టీ స్పూన్ మైన ఉప్పు, 1 గ్లాస్ మైన నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అంతలోపల జార్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 కట్టలమైన కొత్తిమీర, 1 పిడికిడమైన పుదీనా వేసి నేను బాగా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నానండి. అండ్ కొంచెం నిమ్మకాయ కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయ నేను వేసుకున్నాను. సో దీనివల్ల పానీకి చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుందండి. మర్చిపోకుండా మీరు ఇలానే చేసుకోండి, మీకు చాలా మంచి టేస్టీ పానీ ప్రిపేర్ చేసుకుంటారు. ఒక హాఫ్ టీ స్పూన్ పైన ఉప్పు కూడా వేసి మెత్తగా నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. సో గ్రైండ్ చేసేసుకున్న తర్వాత 10 నిమిషాలు మనం చింతపండు నానబెట్టాం కదండి, హాఫ్ టీ స్పూన్ పైన ఉప్పు వేసి అదంతా నేను బాగా నలుపుకుంటూ టామరిన్ జ్యూస్ అనేది నేను బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. అదంతా ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టి దాంట్లో నేను ఫిల్టర్ చేసుకుంటున్నానండి. అప్పుడు మనకు లిక్విడ్ అంతా బౌల్లోకి వస్తుంది. సో పానీ అంటేనే ఈ పానీపూరికి చాలా మంచి ఇంపార్టెంట్ రెసిపీ అండి. పానీ వల్లనే చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. నాకైతే ఈ పానీ అనేది చాలా ఇష్టం అండి. మా స్కూల్ టైంలో అయితే అక్కడ పానీపూరి బండి దగ్గర ఈ పానీ అనేది అందరూ వచ్చి దే లైక్ మోస్ట్లీ పానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. పానీపూరి తింటూనే మళ్ళీ ప్లేట్లో వేసుకొని తింటారండి. సో చాలా బాగా టేస్టీగా ఉంటుంది పానీ. దీంట్లో ఇప్పుడు మనము బాగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అదంతా కూడా నేను జల్లెడలో వేసి బాగా నలుపుకుంటూ అది కూడా నేను జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో ఏమి తొక్క ఏమి ఉండదండి, వట్టి వాటర్లోనే మనము అంత ఫ్లేవర్స్ అన్నీ బాగా నలుపుకుంటూ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. దట్స్ ఇట్ అండి, వెరీ సింపుల్ పానీ. చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. సో మీకు బాగా స్ట్రీట్ స్టైల్ లాగానే అనిపిస్తుందండి పానీ. సో ఇది మా ఊర్లో ఇలాంటి టేస్టే ఉంటుందండి. వెన్ ఐ ట్రై అండ్ హ్యాడ్ దిస్ ఐ ఫెల్ ద సిమిలర్ టేస్ట్ అండి. నేను చిన్నప్పుడు ఎట్లా అయితే మా స్కూల్ దగ్గర తింటూ ఉన్నానో సేమ్ అలానే ఉందండి. సో మీరు కూడా చేసుకుంటే మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. సో పానీ అంతా మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. దీంట్లో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉండటానికి 1/4 టీ స్పూన్ మైన బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అండ్ 1/4 టీ స్పూన్ మైన కారప్పొడి, 1/4 టీ స్పూన్ మైన ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాము. ఉప్పు మీరు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు చింతపండు నానబెట్టినప్పుడు, మిక్సీ జార్లో కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు అండ్ ఇప్పుడు కూడా వేసుకున్నామండి. సో ఉప్పు అనేది సరిపోతుంది, అందుకే నేను 1/4 టీ స్పూన్ మైననే వేసుకున్నాను. సో ఈ పౌడర్లన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. దట్స్ ఇట్, పానీ ఈజ్ రెడీ. సో చాలా ఫ్లేవర్ఫుల్గా మంచి చట్పటా టేస్ట్ వస్తుందండి పానీపూరికి. సో ఇంకా పానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చేసేది పానీపూరి అండి. సో పానీపూరికి మనకి అది వస్తుంది కదండి, పూరి వచ్చేసి ఇది హోల్ వీట్ అండి. హోల్ వీట్తో చేసిన ఇవి మీకు అప్పలాల్లాగా దొరుకుతాయండి. పానీపూరి అంటే మీకు షాప్స్లో ఈజీగా ఇస్తారు. ఇది కూడా హోల్ వీట్తో ప్రిపేర్ చేసినవండి, మైదాతో కాదు. నేను ఇప్పుడు ఈ స్టాండ్ పైన పెట్టుకుంటున్నాను కదండి, ఈ స్టాండ్ ఓవెన్లో పెట్టి ఇలా మనకు బాగా పొంగడానికి ఆ స్టాండ్ అండి అది. నేను ఇప్పుడు ఓవెన్లో పెట్టి ఒక 2 మినిట్స్ ముందే ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసిన తర్వాత ఇంకా ఇలా పెట్టుకున్నదంతా నేను ఓవెన్లో పెట్టి ఒక 2 నిమిషాలు కూడా పట్టదండి. యాక్చువల్గా చెప్పాలంటే 1 నిమిషంలోనే బాగా పూరీలాగా పొంగిపోతుంది. సో దీంట్లో ఆయిల్ ఎక్కడా పడట్లేదు అండ్ మైదాతో కూడా ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఇది హోల్ వీట్తో ప్రిపేర్ చేశారు కాబట్టి. సో ఇలా మనము హెల్తీగా పానీపూరి ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా మనకి
పానీపూరి బయట తింటే ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్తోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఓవెన్లో కాకుండా స్టవ్ పైన చేసుకోవాలంటే, వితౌట్ ఆయిల్తో చేసుకోవాలంటే మీరు సాల్ట్ బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసి దాంట్లో మీరు ఈ అప్పలాలు లాంటి పూరి అప్పలాలు బయట మీకు ఈజీగా దొరుకుతాయండి, హోల్ వీట్ది. అవి మీరు ఉప్పులో బాగా కలపెడుతూ ఉంటే అప్పుడు కూడా మీకు ఇలానే బాగా పొంగుతాయి. సో వితౌట్ ఆయిల్ అండి. సో చూస్తున్నారు కదా, అన్ని పూరీలన్నీ చాలా బాగా పొంగాయి. లుక్స్ సో గుడ్ కదండి. సో వితౌట్ ఆయిల్తో నేను ఇలా ఓవెన్లో పెట్టి చేసుకున్నాను. సో పూరీలు అయిపోయాయి, పానీ అయిపోయింది. ఇంకా మనము ఆవిరంతా పోయిన తర్వాత మనము మూత ఓపెన్ చేసుకుంటున్నానండి. చూడండి, చాలా బాగా కుక్ అయ్యాయి. వాటర్ కూడా ఏమంతగా లేదు. కొంచెం వాటర్ ఉంటేనే మంచిదండి, ఉన్నా కూడా నో ప్రాబ్లం. సో నాకైతే వాటర్ ఏమీ మిగలకుండా బాగా కుక్ అయిపోయిందండి. తోలు కూడా వచ్చేసింది, చూస్తున్నారా బఠానీలకి. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెల్ కుక్డ్ అని. సో నేను ఒక 2 సార్లు పప్పు గుత్తితో ఇలా అనుకుంటున్నానండి. అప్పుడు మనకు కొంచెం క్రష్ అయ్యి కొంచెం మెత్తగా అయినట్లు ఉంటేనే మనకు పానీపూరికి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో దట్స్ ఇట్ అండి. ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన వీడియోలో చేసిన రెసిపీ అంతా మా ఊరి దగ్గర ఎలా అయితే చేస్తారో, బండి దగ్గర తినేటప్పుడు చూస్తాం కదండి, వాట్ ఆర్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ దట్ దే ఆర్ యూజింగ్ అని. సో సేమ్ అలానే ఇంచుమించు అలానే చేసామండి. సో మంచి స్ట్రీట్ స్టైల్ లాగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నేను మసాలాలు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. సో దీనివల్ల మనకి బఠానీలు కర్రీ అంతా మనకి చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. సో మనం ఎక్కడ ఆయిలే వాడలేదండి, చూస్తున్నారు కదా, నో ఆయిల్. అండ్ పొటాటోస్ కూడా మనం డీప్ ఫ్రై చేసుకుంటేనే అండి పొటాటోస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మనం అన్లెస్ అండ్ అంటిల్ ఆయిల్ వాడకుంటే పొటాటోస్ కూడా చాలా మంచివే హెల్త్కి. సో దట్స్ ఇట్ అండి. మనకి ప్రిపేర్ అయిపోయింది. మనం ఇంకా బాగా కలిపెట్టేసుకుంటున్నాము. సో మీకు ఇంకొంచెం బాగా మసాలాగా కావాలంటే నేను ఇప్పుడు చెప్పిన మసాలాస్లో 1/4 టీ స్పూన్ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా మీకు బాగా మసాలా కొంచెం స్పైసీగా అనిపిస్తుందండి. సో ఇంకా మనము అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. సో పూరీ రెడీ అయిపోయింది, దాంట్లోకి బఠానీల కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా నేను పక్కన కొన్ని మిక్చర్, కొన్ని ఆనియన్స్, కొన్ని టొమాటోస్ కట్ చేసుకున్నాను. అండ్ ఇది పెరుగు అండి. పెరుగు కొంచెం బాగా జిలికినప్పుడు మనకు కొంచెం బాగా వాటరీగా అవుతుంది. అండ్ పానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టైమ్ టు ప్లేట్ ఇట్ అండి. సో నాకైతే ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ టు ఈట్ దిస్ పానీపూరి అండి. సో ఇంకా నేను పూరి అంతా కొంచెము హోల్ లాగా పెట్టుకుంటున్నాను. సో దట్స్ ఇట్. చూస్తున్నారు కదండి, పానీపూరి చేసుకున్నాము, దహీ పూరి కూడా చేసుకోవచ్చు, ఇంకా మసాలా పూరి కూడా చేసుకోవచ్చు. ఎనీథింగ్ దట్ యూ లైక్ అండి. సో వెరీ ఈజీ, హెల్తీగా తిన్నట్లు ఉంటుంది అండ్ మంచి చట్పటా స్పైసీగా తిన్నట్లు కూడా ఉంటుందండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్.
మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.